Amen. Amen. Are you happy today? Amen. Are you sure? Give a clap offering to the Lord Almighty. Louder. Louder. If you are so happy, louder. Louder. I want to clap also, and I want you people also to clap the Lord Almighty. But unfortunately, we don't have enough time in front of us. So, after coming to Andhra Pradesh and to this place, today it's Sunday, and I give thanks to the Lord for coming to this church again. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈ మొట్టమొదటి ఆదివారం నేను ఏ సంఘంలోనూ ఉండను, కానీ దేవుడు మీతో పాటు ఉండే కృప నాకు దేవుడు ఇచ్చాడు. అందుకు దేవుని బట్టి వందనాలు. The first meeting on Sunday takes place here. నేను మొట్టమొదటి ఆదివారం వేరే సంఘంలో మాట్లాడటం ఇదే మొదటిసారి. And the last meeting for the time being. మరి విచారకరమైనది ఏంటంటే ఈ వారం రోజులు ప్రాంతంలో గడిపి మరి మీతో పాటు ఆఖరి మీటింగ్ లో ఉండడం కూడా నాకు సంతోషం. Tomorrow morning we are flying back to Kochi. మరి రేపు ఉదయం మేము మరి కొచ్చిన్ బయలుదేరి వెళ్తా ఉన్నాం. And on 10th we are flying back to Dubai. మరి మరలా 10వ తేదీన దుబాయ్ లో జరుగుతున్న మీటింగ్స్ వెళ్ళవలసి ఉంది. And I will be still busy with traveling in African countries. అదైన తర్వాత మరి ఆఫ్రికా దేశాల్లో సువార్తకు వెళ్ళాలి. So, the Lord has given me a verdict for you people tonight. ఈ దినం దేవుడు మీతో చెప్పమని నాకు ఒక మాట నా చేతికి ఇచ్చి పంపించాడు. If you are ready to receive it, అది మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే even during Sunday service, మరి ఆదివారం ఆరాధన అయినప్పటికీ కూడా the Holy Spirit can touch you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. The Lord will speak to you. దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. The Lord will lift you in your right hand. దేవుడు తన కుడి హస్తం పట్టుకొని మిమ్మల్ని లేవనెత్తబోతా ఉన్నాడు. Are you happy for it? అది చేయడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. మీరు అందుకు సంతోషంగా ఉన్నారా? Raise your hand and give up. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని దేవునికి స్తోత్రం చెప్పండి. Yes. I want somebody to read for me from the Gospel of Luke. లూకా సువార్తలో నుంచి వాక్యాన్ని చదువుకుందాం. Chapter 19 verse 41 verse. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి చాలు. ఆయన ఒక పట్టణాన్ని సమీపముగా వచ్చి, When he, who is he? అక్కడ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు అని ఉంది. ఆయన అంటే ఎవరు? Amen. ఆమేన్. It is our beloved Jesus Christ. ఎందుకంటే మనకు ప్రియమైనటువంటి దేవుడు యేసు ప్రభువారు. When he came to the city, ఆ పట్టణానికి వచ్చినప్పుడు, when he is coming to your city, మరి మీ పట్టణానికి ఆయన వచ్చినప్పుడు will you be happy when seeing your city? ఎందుకంటే ఆయన మీ పట్టణానికి వచ్చి మిమ్మల్ని చూడడానికి ఆయన సంతోషపడతా ఉన్నాడు. I just put it in this way. నేను ఈ విధముగా ఆ పట్టణానికి బదులుగా మన పట్టణం పేరు పెట్టుకొని చదువుకుంటే, If the second coming of Jesus Christ is today, రెండవ రాకడలో ప్రభువారు రాబోతూ ఉన్నారు. ఆ రాకడ గనుక ఈ దినమే అయితే ఆయన మన పట్టణానికే వచ్చినట్లు లెక్క. దేవునికి నామమున స్తోత్రం. when he comes to this world, ఈ ప్రపంచానికి ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, when he sees the world, ఈ పట్టణాన్ని చూసినప్పుడు will he be happy? ఆయన మరి సంతోషించే రీతిగా మన సంఘాలు ఉండాలి. Amen. అవునా? When he sees the world, will Jesus Christ be happy? ఇక్కడ చూడండి, ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం పరిస్థితి బాగోలేక ఆయన ఏడుస్తా ఉన్నాడు. I don't think so. నేను అలాగే దేవుడు మనలను చూసి ఏడవాలని ఆశపడలేదు, కానీ మనలను చూసి దేవుడు సంతోషించే విధంగా మనం జీవించాలి. Amen. ఆమేన్. So we leave the world, we will come to Asia. మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు మరి ఆసియా ఖండంలో మనం ఉన్నాం. If Jesus comes to Asia and see the Asian people, will you be happy? ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాలలో ఉండేటువంటి ప్రజలందరినీ దేవుడు చూసినప్పుడు ఆయన సంతోషించాలి. I will say that he will not be happy. ఎందుకంటే ఆ ప్రజలను చూసినప్పుడు ఆయనకు సంతోషం కలిగే విధంగా ఉండాలి. Just because I am
traveling around the world, I know the church and the people and me also. ఎందుకంటే నేను అనేక సంఘాలను దర్శిస్తూ ఉంటాను కాబట్టి ఆ సంఘంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ నేను చూసిన వాడినై ఉన్నాను. So when it comes to India, when he sees India, will you be happy? భారతదేశం వచ్చినప్పుడు దేవుడు ఆ సంఘాలను చూసి ఆయన సంతోషించాలి. Will you be happy? అప్పుడు మనం కూడా సంతోషిస్తాం, అవునా? చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. So he has come to India, now he has come to Andhra Pradesh. అప్పుడు భారతదేశానికి దేవుడు వచ్చినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు will you be happy? మన సంఘానికి వచ్చినప్పుడు మనకు సంతోషమా కాదా? By looking at the Christian church and looking at you Christian people, మరి ఇక్కడికి వచ్చి మన పట్టణానికి వచ్చి మన సంఘానికి వచ్చి మనల్ని చూసినప్పుడు then he has come to this city, ఈ కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు and will you be happy? మనం సంతోషించాలి. అర్థమవుతుందా తెలుగు? సరే, సంతోషం. When it comes to this gate and sees the church, will you be happy? అప్పుడు దేవుడు మీ సంఘానికి వచ్చి మీ సంఘపు ద్వారము యొద్ద నిలబడి మీ సంఘాన్ని మిమ్మల్ని చూసినప్పుడు ఆయన సంతోషించబోతా ఉన్నాడు. They said this. Yes. And okay, yesterday I was telling that you people are the temple of the church. అప్పుడు రాత్రి మనం ఆలోచన చేసాం, మనమే దేవుని యొక్క దేవాలయం. It's Lord's temple. You people are Lord's temple. మనం అందరం కూడా దేవుని మందిరములము. After coming to the church, if it comes to the temple in you people, అప్పుడు యేసయ్య ఈ సంఘంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆలయమైనటువంటి నీ హృదయంలోని కూడా తొంగి చూసినప్పుడు నిన్ను బట్టి ఆయన సంతోషించాలి. when he sees inside the temple, will you be happy? మరి నీ హృదయమైనటువంటి దేవాలయాన్ని ఆయన చూసినప్పుడు ఆయన సంతోషించే విధంగా మన జీవితాలు, మన బ్రతుకులు, మన జీవితం ఉండాలి. Amen. ఆమేన్. When he comes and sees your temple, will you be happy? యేసు ప్రభు వచ్చి ఈ కట్టబడినటువంటి ఈ సంఘాన్ని కాకుండా నీ హృదయమైనటువంటి దేవాలయాన్ని చూసినప్పుడు నీకు సంతోషమా కాదా? ఆమేన్. You say that Jesus will be happy. అప్పుడు నువ్వు చెప్తూ ఉన్నావు, నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు, ఆయనను చూసి నువ్వు సంతోషిస్తావు. But you are not keeping the commandment of Jesus Christ. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తామో అప్పుడు ఆయన సంతోషపడతాడు. How can you be happy? ఒకవేళ పాటించకపోతే ఆయనకు ఆ సంతోషం ఉండదు. Amen. ఆమేన్. So it says here, ఇక్కడ వచ్చిన తెలియజేస్తా ఉంది, and when he drew near and saw the city, ఆయన ఆ పట్టణానికి వచ్చి సమీపముగా చూచి, he saw the city, he saw the temple of you people. అక్కడ ఉన్నటువంటి దానిని ఆయన దగ్గరగా చూశాడు. And what is it written? అక్కడ ఏం రాయబడి ఉంది? He wept over it. దానిని చూచి ఆయన ఏడ్చి అనే మాట రాయబడింది. Amen. ఆమేన్. So he's seen your temple. నీ మందిరాన్ని ఆయన చూసినప్పుడు Instead of being happy, ఆయన సంతోషించడానికి బదులుగా he wept by seeing the temple in you. అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ప్రభువారు ఏడ్చారు. Why? ఎందుకు? Why, sister? ఎందుకు సహోదరులారా? Why is my Jesus Christ weeping? ఎందుకు యేసు ప్రభువారు ఏడుస్తూ ఉన్నారు? Why, brothers? Why is my Jesus Christ weeping? ఎందుకు సహోదరులారా ప్రభువారు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? Because we are not right. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు దేవునికి అనుకూలంగా లేవు. We are not walking according to the word of God. దేవుని వాక్యానుసారంగా అక్కడ నడవడం లేదు. We are not doing the work according to the word of God. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయకుండా ఉన్నారు. We are not speaking according to the word of God. దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవడానికి బదులుగా అన్య సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. We are not loving each other according to the word of God. దేవుని ప్రేమను బట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడానికి బదులుగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. We are not praying to the Lord according to what He wants you to pray. దేవునికి ఏది ఇష్టమో దాని ప్రకారంగా ప్రార్థన చేయడం మానేసి మనుషులకు ఇష్టమైనటువంటి రీతిలో ఆరాధనలో ప్రార్థనలో జరుగుతూ ఉన్నాయి. Why is this happening in us? ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది? Why, sisters? ఎందుకు? Why, sisters? ఎందుకు? Why, brothers? ఎందుకు జరుగుతూ Why ఉంది? is this happening in us? ఇలాగా ఆ రీతిగా ఎందుకు జరుగుతుంది? When Jesus comes and sees you, He is weeping. యేసు ప్రభువారు వచ్చి చూసి ఆయన సంతోషించి మన సంఘాలు, మన ఆలయాలు, మన జీవితాలు కూడా ఎత్తబడేట్టుగా ఉండాలి. Amen. ఆమేన్. So when it comes, can we give a reply by smiling?
ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, మనలో ఏ లోపము లేకపోతే సంతోషంగా నవ్వుతూ ఆయన ఆహ్వానిస్తాం. మనలో ఏదైనా తప్పు ఉంటే గనక మనలను బట్టి ఆయన దుఃఖిస్తాడు. Out of our good doing, మనము చేసిన దానిని బట్టి when Jesus sees us, he should smile. ఆయన మనలను చూసి, అయ్యో నా కుమారుడు, ఆ కుమార్తె నా ఆజ్ఞలను పాటించేవని ఆయనకు సంతోషంతో కూడిన నవ్వు ఆయన ముఖంలో ఉండాలి. Can we do that? అలా ఉందామా? Instead of Jesus Christ weeping, మనలను చూసి ప్రభు సంతోషించేలా ఉందామా? మనలను చూసి ప్రభు ఏడ్చేలా ఉందామా? చెప్పండి గట్టిగా. ఆమేన్. can we weep? Instead of Jesus Christ weeping, can we weep? ఆయన సంఘ పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. మనకు కూడా అలాంటి భారం కావాలి. Even today, we have read the verse saying that Jesus is weeping. ఈ వచనం తెలియజేస్తా ఉంది, ప్రభు వారు అక్కడ పరిస్థితిని చూసి ఏడ్చారు అని. He has given the last drop of blood. అక్కడ ఆయన మనందరి కొరకు చివరి రక్తపు బొట్టు ఖర్చు చేశాడు. For you, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఖర్చు చేశాడు. He has given the last breath to save you people. ఎందుకంటే మనకు కావలసినటువంటి ఆ రక్తము ద్వారా రక్షణ ఇచ్చాడు. 2016 November 6th, still we are, just because of us Jesus Christ is weeping. ఎందుకంటే ఆయన రక్తము కార్చిన దినం మొదలుకొని ఈ 2016 నవంబర్ 6వ తేదీ వరకు కూడా, మీ సంఘం కాదనుకోండి, కొన్ని సంఘాలను బట్టి దేవుడు కన్నీరు కారుస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. So before this meeting is over, ఇంకా కూడిక ముగిసేలోగా your one drop of tears should fall in this church. ఇంకా సంఘములో మీరు కన్నీరు కార్చడం ద్వారా దేవునికి సంతోషం కలిగించే బిడ్డలుగా మనం ఉంటాం. Are you ready to weep? అలాగున దేవుని పని కొరకు, సంఘము కొరకు కన్నీరు కార్చడానికి నువ్వు సిద్ధమా? Instead of making Jesus Christ weep even today. ప్రభు ఏడవకుండా ఉండాలి అంటే మనము కన్నీరు కార్చాలి, మన బ్రతుకులను, జీవితాలను మార్చుకోవాలి. How many of you are ready to weep today? అలాగున చేయడానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? Amen. ఆమేన్. How many of you are ready to weep tonight? ఎంతమంది అలాగ చేయడానికి సిద్ధముగా ఉన్నారు? You are ready to weep. అలా చేయడానికి సిద్ధపడదాం. And it says, he wept over it. Could that you, even you, had known on this day the things that made for peace, but now they are hidden from your eyes. So can you read that once again? అలా చదువు, అదే మాట చదువు. ముస్తావా? Verse 42. One moment. Could that you, even you, and it says, had known on this day, if you have known why Jesus is crying, if you have known this day at this moment, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవును నీ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకు ఎంతో మేలు. because Jesus Christ has given peace to you. ఎందుకంటే ప్రభు ఇక్కడ సమాధానకరమైన సంబంధం ఉన్నాడు, ఇది మరుగు చేయబడి ఉన్నది. Even you are making Jesus Christ cry. ఎందుకంటే మనము దేవుని దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. You feel I am only a small age, how can I make Jesus Christ cry? ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో, నేను చిన్నదాని కదా, నేను దేవుని ఏడిపించడం ఏంటి అనుకుంటూ ఉన్నామేమో. At this small age, if you can know what Jesus Christ is, ఇంకా చిన్న వయసులోనే ప్రభు అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటే భవిష్యత్తులో దేవుని ఆశీర్వదిస్తాడు. and if you can avoid Jesus Christ crying, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసినట్లయితే, if you can start crying from today and onwards, ఈ దినం మొదలుకొని మనం దేవుని నామం పేరిట కన్నీరు కారిస్తే you will be blessed. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. That's what God says. దేవుడు ఈ మాట నీకు చెప్పమంటూ ఉన్నాడు. Are you ready to weep tonight? అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready to weep this అది night? తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? In the name of the Father, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో తీసుకో. the blessing in Jesus' name. యేసు నామములో నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నా. Amen. ఆమేన్. Amen. So it says, even today, at this moment, if you have known that, ఈ సమయంలో ఇక్కడ అంటున్నాడు, ఈ దినమైనా నీవు తెలుసుకుంటే,
But it says it has been hidden from your eyes. అది నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది అంటున్నాడు. Because you are looking at the worldly thoughts. Your eyes are looking at the worldly thoughts. ఎందుకంటే మన కన్నులు ఎప్పుడూ కూడా లోక సంబంధమైన విషయాల వైపే దృష్టి పెడతాయి. It is not looking at the heavenly thoughts. పరలోక సంబంధమైనటువంటి ఆలోచనల వైపు మన కన్నులు ఉంచాలి. The evil spirit has hidden your eye. ఎందుకంటే సాతానుడు మన కన్నులను అటు ఇటు చూసేలాగా చేస్తాడు. దేవుని మీద ఏకాగ్రత ఉంచనివ్వడు. That is why you are not able to see the heavenly blessing which is coming on you people. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ దినాన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీ మీద, మీ సంఘము మీద దేవుడు కురిపించబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నమ్మకం. If your eye has been blessed in such a manner, you can see the heaven. నీ కన్నులు గనక దేవుని యందే లగ్నం చేయబడి ఉంటే నువ్వు పరలోకాన్ని చూస్తావు. Jesus will not be looking at you and me. ఆ దేవుడు అంటున్నాడు, నిన్ను ఎంత మాత్రము నీ కన్నీటితో అలా ఉంచేవాడిని కాదు, నీ కన్నీటిని తుడిచి. So instead of looking at the heaven, you are looking at the world. ఎందుకంటే లోకం వైపు కాకుండా దేవుని వైపు చూస్తే ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. You want the worldly things in you. మనలో లోక సంబంధమైన విషయాలు కనుక ఉంటే, not the heavenly things. పరలోక సంబంధం. నీవు ఎరుగపుట్టివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలకు కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిపి ఉండని దినమును వచ్చునని చెప్పాను. ఆమేన్. Amen. It says here, for the days will come upon you. The days are going to come upon you. దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక కాలము రాబోతా ఉంది, ఆ దినాలు వస్తా ఉన్నాయి. Amen. ఆమేన్. So there is a barricade which has already been built around you. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ చుట్టూ శత్రువులు రాకుండా నేను ముట్టడి వేసి నిన్ను కాపాడుతాను అంటున్నాడు. Because the enemy wants to attack you. ఎందుకంటే శత్రువు నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He is not allowing you to go according to the worldly thoughts. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు నన్ను ఆశ్రయించి ఎడలా నేను నీకు కవచముగా ఉండి ఆశ్రయదుర్గముగా ఉంటాను. Amen. ఆమేన్. And it says surround you and have you in on every side. He will surround you on every side. ఆయన అంటూ ఉన్నాడు, నీ చుట్టూ ప్రక్కల నేను ఆవరించి నేను కాపాడుతాను అంటున్నాడు. He will not allow you to go out of the control of the enemy. ఎప్పుడైతే ఆయన నీ చుట్టూ ఉన్నాడో శత్రువు నీ దగ్గరకు సమీపించలేడు. And it says on the 44th word, 44వ వచనంలో చెప్తున్నమాట. the first verse it says, ఇలా చెప్తూ ఉన్నది, I tear you down to the ground. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేల కలిపి రాతి మీద రాయి నిండని దినములు వచ్చునని చెప్పాను. I'm going to the enemies are going to put you piece by piece. ఇక్కడ అంటూ ఉన్నాడు, శత్రువునంట రాయి మీద రాయి నిలవకుండా ముక్కలు తుత్తునీయలుగా చేసేటువంటి దేవుడు మా దేవుడు. Amen. ఆమేన్. Why is Lord asking me to speak in this manner? ఈ విధంగా దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? So that means we people are not in the proper channel. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సక్రమంగా లేవు కాబట్టి దేవునికి కోపం వచ్చి యెరూషలేము పట్టణాన్ని గురించి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Instead of making Jesus Christ weeping, why can't we weep? యేసు ప్రభువారు అక్కడ బాధతో ఏడ్చి ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. And it says here, you and your children, నీవు నీతో పాటు నీ పిల్లలు within you will be attacked by the enemies. వారు శత్రువు చేత ముట్టడి వేయబడతారు. It is not only you, నీవు కాదు, అక్కడ your children also నీ పిల్లలు కూడా will be attacked by the enemies. శత్రువు చేత పట్టుబడినప్పుడు If you are not in a position to weep to pray, ఆ శక్తి కలిగినటువంటి బలం నీ దగ్గర లేకపోతే, because you are not following according to what the Lord wants you to follow. దేవుడు ఏదైతే మనకు చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా మనం నడవకపోయినట్లయితే, You are following according to the worldly thoughts. That is why there are problems taking place. లోక సంబంధమైనటువంటి విషయాల ద్వారా మనం సాతానును జయించలేము. And Jesus Christ came to the city and came to the temple in you. అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నేను నా దేవాలయమైనటువంటి మీ హృదయాలను చూడడానికి రాబోతా ఉన్నాను. But when he sees that, he is weeping. ఆయన మరి దుఃఖిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Are you ready to weep tonight? ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నేను దుఃఖపరిచే బిడ్డగా నేను ఉండను అని చెప్పగలవా? If you drop one tear of tear,
ఒక్క కన్నీటి బొట్టు మనం దేవుని సన్నిధిలో కాల్చినట్లయితే the enemy will be going away. తప్పకుండా శత్రువు ఆ కన్నీటిని చూసి బయటకు పోతాడు. ఆ కన్నీటిని చూసి దేవుడు మన దగ్గరకు వస్తాడు. You will be saved. తప్పకుండా నువ్వు రక్షించబడతావు. Your children will be saved. నీ పిల్లలు రక్షించబడతారు. Your family will be saved. నీ కుటుంబం రక్షించబడుతుంది. The church will be saved. ఈ సంఘం రక్షించబడతా ఉన్నావా? Amen. ఆమేన్. How many of you are there to be true? అలాగే చేయడానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? చేయి పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. You are ready to be. And the 40 and the next verse says, ఆ తర్వాత వచ్చిన చదువుకుందాం ఒకసారి. the enemies will not leave one stone. ఆ శత్రువు అంట ఏం చేస్తాడంట? దేవుని మందిరాన్ని పాడు చేయాలని, పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడంట. రాతి మీద రాయి నిలవ ఉండనీయకుండా చేయాలని శత్రువు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు దానిని తిరిగి కడతాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. Now you people are temple. You have built your temple on a stone, strong. దేవుడు అంటున్నాడు, మీ మందిరాన్ని విశ్వాసం అనేటువంటి పునాది మీద కట్టుకోండి. And it says the enemy will not even hold the last stone of the building. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దేవుడు గనక ఆ దేవాలయంలో ఉంటే ఏ సాతానుడు కూడా చిన్న రాయిని కూడా కదిలింపలేడు. Amen. ఆమేన్. Weep and cry for this church. ఈ సంఘం కొరకు మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. దీనిని దేవుడు మహిమకరమైన సంఘముగా మార్చబోతా ఉన్నాడు. Weep and cry for this church. ఈ సంఘము కొరకు మీరు కన్నీటితో దేవుని అడగండి. దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. If you don't weep strong, మీరు బలముగా గనుక లేకపోతే the foundation of this building, ఈ సంఘపు పునాది, the foundation of your temple నీ మందిరము will not be there. ఎందుకంటే అలాగున నిలబడకుండా సాతానుడు ప్రయత్నం The చేస్తాడు. enemy has already surrounded you people. మన చుట్టూ సాతానుడు తన ఉచ్చును బిగిస్తూ ఉన్నాడు. And the enemy wants to take the last stone also. ఆఖరి రాయి కూడా వాడు తీయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అది వారికి సాధ్యము కాదు. Lord God says to the pastor today, ఈ పాస్టర్ గారికి దేవుడు పరిశుద్ధాత్మ పూర్వకంగా చెబుతున్న మాట, you and your church మీరు మీ సంఘము start weeping. కన్నీరు కార్చి ప్రార్థించండి. Otherwise the enemy is going to come over here. ఎందుకంటే సాతానుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ He is not going to allow even a single stone to stand here. మరి ఆ వాడు ఆశిస్తున్నట్టుగా ఈ దీనిలో నుంచి ఒక్క రాయి కూడా వాడు కదల్చలేడు. చప్పుడు పెడితే వచ్చినాం. You should cry. మీరు ప్రార్థించండి కన్నీటితో. Your wife should cry. మీ కుటుంబం ప్రార్థించండి. Your children has to మీ cry. పిల్లలు కూడా ప్రార్థించండి. Church members, each one of సంఘ them, బిడ్డలైన వారందరూ కూడా కన్నీటితో ప్రార్థించండి. start weeping. తప్పకుండా కన్నీటిని చూచి If you can make Jesus Christ happy, అప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. and he looks at you, he should not be happy. Weeping. కన్నీటి ప్రార్థనతో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడే ఉన్నాడు. Will you be able to do that? అలాగున చేసి మనలను మనము, మన సంఘాన్ని మనము, మన ఆలయాన్ని మనం రక్షించుకుందాం. Don't you want your church to be a bigger building? ఎందుకంటే దేవుడు దీన్ని పెద్ద భవనముగా మార్చబోతా ఉన్నాడు. So the building, the temple in you should be bigger. అలాగే మీ హృదయం అనేటువంటి దేవాలయాన్ని కూడా దేవుడు బలంగా కట్టాలని ఆశపడతా ఉన్నాడు. Your mind should be bigger. మన ఆలోచనలు గొప్పగా ఉండాలి. The family mind should be bigger. మన కుటుంబ ఆలోచనలు కూడా పెద్దవిగా ఉండాలి. When your mind is bigger, you will be supporting the church to come with a bigger building. ఎందుకంటే మీ అందరి ప్రార్థన సహకారం ద్వారానే ఇక్కడ పెద్దగా దేవుడు తన మందిరాన్ని నిర్మించబోతా ఉన్నాడు. The enemy cannot come and touch. ఏ సాతానుడు ఏ మాత్రము కూడా ఈ దరిదాపులకు రాలేడు. In the name of the Father, తండ్రి యొక్క, and of the Son, కుమారుని యొక్క, and of the Holy Spirit. పరిశుద్ధాత్మ నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. No, nothing of the worldly thought should come over you. సాతానాలు ఈ మందిరములు గాని సంఘాన్ని గాని ఏమి చేయలేవని యేసునామం పేరట చెప్తా ఉన్నాను. Hold the church in Jesus' name. యేసునామములో ఈ సంఘము ఆశీర్వదించబడును గాక. Hold the temple in Jesus' name. యేసునామములో ఈ సంఘము స్థిరపరచబడును గాక. Hold the children in Jesus' name. యేసునామములో ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ ఆశీర్వదించబడును గాక. The evil thought should come into you. ఏమి కూడా ఈ దరిదాపులకు రాకూడదు ప్రభువా. That is the mind of weeping. ఎందుకంటే కన్నీటితో బిడ్డలు ప్రార్థన చేస్తా ఉన్నారు. Allow us to weep in front of Jesus. ఆ ప్రార్థనను బట్టి ప్రభువా నీవే ఈ సంఘములోనికి రండి. Give us the grace to weep. నీ కృపని బిడ్డల మీద ఉంచండి. Lord, ప్రభువా take our weeping. ఆయన బిడ్డల కన్నీటిని
strength. ఎందుకంటే వారికి బలాన్ని ఇవ్వండి. To be one in Christ. నాయనా ఇప్పుడే వీరందరూ ఒకే మాటగా ఉండడానికి Give us the strength. బలాన్ని ఇవ్వండి. To build this church according to your will. నాయనా నీ చిత్త ప్రకారంగా ఈ సంఘాన్ని మీరు కట్టండి ప్రభువా. It is not only the building. ఎందుకంటే ఈ భవనాన్ని మాత్రమే కాకుండా The church should grow according ఆ to సంఘాలైన వారందరూ కూడా ఎదగాలి, ఫలించాలి, వర్ధిల్లాలి. Are you ready to give? అలాగ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? చేతులపైకి స్తోత్రం చెప్పండి. సిద్ధంగా ఉన్నారా? Be on your feet. Be on your feet. నేను అలాగ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా భవనాన్ని అంటే నా సంఘ భవనాన్ని దేవుడే కట్టాలని ఆశపడతా ఉన్నాను. నా వ్యక్తిగత ఆలయం, నా హృదయాన్ని కూడా కట్టుకోవాలనుకుంటున్నాను అన్నవారు దయచేసి లేచి నిలబడండి. Be on the feet. అర్థం అవ్వలేదన్నమాట. అర్థం అవ్వలేదా? ఈ మందిరాన్ని దేవుడు కట్టాలి అని ఆశపడ్డ వారు లేచి నిలబడండి. ఓ తెలుగు కూడా అర్థం అవ్వలేదు. Amen. Amen. మాట్లాడద్దు. Now while you are standing, మరి మీరు దేవుని ఎదుట నిలవబడ్డారు. I said you have to be before you leave this church. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఒక రాజు ఎదురుగా వెళ్ళి చేతులు కట్టుకొని నిలవబడితే ఆ రాజు వ్యక్తిని చూసి కనికరం చూపించి ఏం కావాలని అడిగి ఇచ్చి పంపిస్తాడు. అలాగే మీరు దేవుని ఎదురు నిలవబడ్డారు. ఇప్పుడు దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. I give thanks to the Lord for everybody can hear. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలను వింటున్నందుకు వందనాలు. So you can, when I am talking, you can listen. ఎందుకంటే నేను మాట్లాడి మీరు వింటున్నారని నమ్ముతూ ఉన్నాను. But say you can close your eyes మీ కన్నులు మూసుకోనండి. and raise your hand. ఈ చేతులు పైకెత్తండి. And in you will start weeping. మనసులో మీరు దేవునికి విజ్ఞాపన చేయండి. Same time you are going to listen to the word of God. దేవుని వాక్యం వింటూ కూడా ప్రభువా నిజమే తండ్రి ఈ మందిరం కట్టబడాలి ప్రభు. Jesus Christ will. యేసు ప్రభువు నీ కొరకు చేసిన The enemies will not come to you. ఏ శత్రువు నీ దరిదాపులకు రాడు. They will not attack you. నీ సంఘాల దరిదాపులకు శత్రువు రాడు. They will not touch your children. దేవుడు చెప్తున్న మాటలు మీరు ఆలకించండి. They will not speak to your family. ప్రభువు నీతో నీ కుటుంబానికి కట్టబడుతూ ఉన్నాడు. They will not speak to church. ఆయన నీతో మాటలు చెబుతూ ఉండగా Because when you start weeping, నీ కన్నీటిని చూచి you are one in Christ. నీవు దేవుడిలో ఒక్కడిగా ఉన్నావు. Are you ready to weep and drop the one drop of అలా blood? ఆరాధన ఉండగా
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని చూసి దేవుడు సంతోషించబోతూ ఉన్నాడు. ఆయనే మనకు సహాయకుడు. మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. మీ యొక్క హృదయం అనే దేవాలయాన్ని ఆయన కట్టాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూసి సంతోషించబడిగా ఉన్నాడు. అడగండి. ఆయన ఆమె మందిరాన్ని కట్టండి. ఆయన ఆమె మందిరాన్ని కట్టండి. నీకు ఇష్టమైన మందిరముగా చేయండి. నీ మహిమను మా మధ్య ఉంచండి. దేవుని ప్రార్థించేద్దాం. దేవుని అడుగుదాం. దేవుని అడుగుదాం. దేవుని అడుగుదాం. ప్రభు సహాయం చేసేవాడు, ప్రభు ఆదరణ కలిగించేవాడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా హృదయాన్ని కట్టడం ఆయన, నా హృదయం అనే దేవాలయం కట్టడం ఆయన, నన్ను నా కుటుంబాన్ని కట్టండి ప్రభువా, నన్ను బలపరచండి యేసయ్యా. సైతాను శోధన మీద తప్పించండి. సైతాను పెట్టే ప్రతి ఆటంకమును తొలగించండి. ఆయన నిన్ను వెంబడించి భాగ్యము దాల్చేయండి. ఈ మాటలు లోబడే భాగ్యము దాల్చేయండి. పరిశుద్ధాత్మ నిన్నే మాట్లాడాలి. దేవుని ప్రియులారా, ప్రభువా, నా మందిరాన్ని కట్టు. నా హృదయమనే మందిరాన్ని కట్టు. శివులైపోయిన మందిరాన్ని కట్టు. ఆలైపోయిన మందిరాన్ని కట్టు. ప్రభువా, దేవుడు తన దూత సైన్యాన్ని నీ చుట్టూ దేవుడు మోహరించి ఉంచాడు. ఏ సాతాను శక్తి మిమ్మలను ఏ
నా చెయ్యి ఆయన పట్టుకున్నాడని నమ్మినటువంటి వాడు మరి దేవునికి కృతజ్ఞత చెల్లించినామా? చప్పట్లు కొడుతూ ఉన్నామా? ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం. I know that if you brought us here, ఎందుకంటే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకొచ్చామో నాకు తెలుసు ప్రభా. The church will not be like this from this moment on. ఎందుకంటే ఈ నెల ఎలాగైతే ఉందో రాబోయే దినాల్లో ఈ సంఘ రూపురేఖలు నువ్వు మార్చబడతావు. Amen. Amen. Allow them to give thanks to you. Thank you Jesus for your word. ఇంతవరకు చేసిన దాని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. In Jesus name. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. In Jesus name. యేసు నామములో. Amen. Amen. దేవుడు మిమ్మల్ని సంఘాలు ఏంటంటే ఈ మందిరం బాగా కట్టబడడానికి దేవుడు ద్వారాలు తెరవాలని మరలా నేను ఇక్కడికి రావాలని దేవుడిని అడుగుతా ఉన్నా. Pray each and everybody pray to open the way for me to come again. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ప్రార్థించండి. దేవుని చిత్తాన్ని బట్టి ఒక ద్వారం తెరవబడతా ఉంది మీకోసం, మరలా నేను తిరిగి వస్తాను. ప్రార్థన చేస్తారా? నాకు కుసుమాది వేసి పెడితే ఆయన పైకి కదా. ప్రార్థన చేస్తారా? సంతోషంగా చెప్పండి గట్టిగా. అదో ఆయన చెప్పారు ఏంటంటే మీరు ఎంత తొందరగా ఎక్కువగా ప్రార్థన చేస్తాం అంత తొందరగా మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను. Thank you very much for the courtesy you have extended to us. మీరు చూపించేటువంటి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు బట్టి మీ అందరికీ వందనాలు. My wife is a prayer warrior. నా భార్య కూడా నాతో పాటు ఉంది. ఆమె కూడా మీలాగే మంచి ప్రార్థనాపరురాలు. Without forgetting even a single day, she will be praying for you. మరి ఇక్కడ జరిగినంతా చూసింది కదా. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మీ గురించి నేను జ్ఞాపకం చేసుకోకపోతే ఆవిడ నన్ను పట్టుకొని ఉతికేసి ప్రార్థనలో ఆలోచిస్తుంది. It is her gift. ఎందుకంటే ప్రార్థన చేయడం ఆవిడకి దేవుడిచ్చిన వరం. When the Spirit allows me to pray, I will pray. మరి 2 రోజులు కూడా మీతో గడిపినప్పుడు ఆ హోటల్లో మీ గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. Thank you. చాలా వందనాలు. త్వరలో కలుసుకుందాం. Amen.